సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జూలియట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అదే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో చూద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దాం. చేసేద్దాం. ఇవి కూడా దాంట్లో ఉండేవి, నేను తీసేసాను అనమాట. బ్లూ హెవెన్ అంట, రోజ్ వాటర్, క్యాప్ లేదు. హెచ్డి లిక్విడ్ ఫౌండేషన్, షుగర్ పామ్. కనిపిస్తుందా? కనిపించాలని అనుకుంటున్నాను, మరి నేను అక్కడికి వచ్చి చూడలేను కాబట్టి. సో అది మధ్యలో కట్ చేసానంటే నాకు కాల్ వచ్చింది, అందుకే నేను మరి అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో తప్పగా అనుకోకండి. నెక్స్ట్ ఫౌండేషన్ అయిపోతుంది, ఇది కూడా కొనుక్కోవాలి. కొంచెమే ఉంది దీంట్లో. ఇది కూడా షుగరే. కవర్ అంతే, మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఇంకేం చేస్తాం, అన్నీ కలిసిపోకుండా సపరేట్గా. మేకప్ పఫ్స్ వాష్ చేయాలి ఇవన్నీ. ఇంకా ఐ షేడ్స్ రేర్, వాడను నేను ఇవి. ఎవరైనా అడిగితే ఇవ్వాలి కదా మరి, సో దానికోసం ఇది యాక్చువల్గా బ్రషెస్కి ఇచ్చారనమాట ఈ బాక్స్. నాకు నచ్చి నేను ఇందులో హైలైటర్స్ పెట్టుకుంటున్నా. దీని క్యాప్ ఇరిపేసాను నేను, అది ఇరిగిపోయింది. హైలైటర్స్ ఇదిగో దాంట్లో ఇచ్చిన బ్రషెస్ నేను కవర్లో పెట్టి సైడ్కి పెట్టా, కానీ దాంట్లో హైలైటర్స్ పెట్టుకున్నాను నేను. హైలైటర్స్ ఎస్. మస్కరాస్, ఇది షుగర్ పాప్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది. ఇది అయిపోయింది, నాకు ఇది వాడాలనిపించదు, కానీ ఇందులో అయిపోయినా సరే ఇది దీంట్లో వేసుకొని పెట్టుకుంటాను నేను మేకప్ వేసుకునేటప్పుడు, నేను ఇంట్లో ఉండేటప్పుడు, కానీ నేను ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు. ఓకే, బద్ధకం అంటే యూజ్ చేసి ఇందులోనే పడేస్తాను నేను. సో అంత బద్ధకం నాకు. ఇది నేను ఆన్లైన్లో కాదు బయట తీసుకున్నాను. ఐబ్రో పెన్సిల్, బ్రష్ కూడా దానికి. ఇది జూడియోలో తీసుకున్న కాజల్. నెక్స్ట్ ఇదేంటిది, ఐబ్రో జెల్ ఐలైనర్. ఆన్లైన్లో తీసుకున్నాను, ఈ రెండు కలిపి ఇచ్చారు. ప్రైస్ నాకు గుర్తులేదు ఎంతో, కానీ తీసుకున్నాను. చూసాను ఒక దగ్గర, నాకు నచ్చి తీసుకున్నాను. ఇది ఐలైనరా? ఎస్. ఐబ్రో పెన్సిల్ నాకు తెలియదు, యూజ్ చేయలేదు, తీసుకున్నాను కానీ అన్నీ ఉన్నాయి ప్రెసెంట్. అది అయినాక యూజ్ చేద్దామని. నెక్స్ట్ రెన్నీ కంపెనీ, ఇది మాయిశ్చరైజర్ బాగుంటుంది. నేను యూజ్ చేశాను, అయిపోయింది, ఆల్మోస్ట్ కొంచెమే ఉంది, ఇంకా అయిపోతే పడేయడమే. ప్రైమర్, ఇది కూడా సేమ్ కంపెనీ, రెన్నీ ఎస్. నెక్స్ట్ బ్లష్, ఇది బాగుంటుంది, కొంచెం గ్లిటర్ ఆ టైప్లో వస్తుంది బ్లష్. దానికి సపరేట్ వాళ్ళు ఇచ్చారు కూడా స్పాంజ్ లాంటిది. నెక్స్ట్ ఇది మా ఇంట్లో ఉండేది ఐలైనర్. నార్మల్గా మనం అంత ప్రైస్ పెట్టి కొనుక్కుంటా, అది ఎక్కువ డేస్ రాదు, కానీ ఇది నార్మల్ తక్కువ ప్రైస్, 10 రూపీస్ అలా ఉంటుంది, కానీ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ కూడా, అదేంటో నాకు అర్థం కాదు. మనం అన్ని కొనుక్కుంటాం, వాటర్ ప్రూఫ్ అని చెప్తారు కానీ వాటర్ ప్రూఫ్ కాదు. ఇది కూడా ఐలైనర్, అది కూడా ఐలైనర్.
నెక్స్ట్ షుగర్ కన్సీలర్. మ్యాక్సిమం షుగర్ 2 వాడతాను నేను, ఎందుకంటే కొంచెం 3 hours మేకప్ ఉండాలి కాబట్టి అది సజెస్ట్ చేసుకుంటాను నాకు నేను. షుగర్ కన్సీలర్. నెక్స్ట్ ఇది షుగర్ హైలైటర్ సెట్టింగ్ మిస్ట్ అట. నేను రేర్ యూజ్ చేస్తాను, ఏదైనా ఓన్ ఈవెంట్స్ అయితే యూజ్ చేస్తాను. బాగుంటుంది గ్లిటరీగా. కనిపించదు అనుకుంటా, గ్లిటరీ ఉంటుంది, ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా దీన్ని తెలియదు, ఇక్కడ కూడా లేదు. కలర్ సెన్స్ అని ఉంది. కలరీ సెన్స్ కలర్ యువర్ స్పిరిట్ అంట. ఇది ఎంత పడ్డదంటే కాస్ట్ 600 అలా పడ్డది. వాళ్ళకి అడిగినప్పుడు నాకు ఇదే సజెస్ట్ చేశారు రెడ్లో. కానీ ఇది మరీ అంటే నార్మల్ అయితే బాగుంటుంది, కానీ లైటింగ్లో అయితే అస్సలు డల్ అయిపోతుంది ఈ కలర్. అందుకే నేను యూజ్ చేయట్లేదు, కాస్ట్ ఎక్కువ. దీన్ని నేను ఐ షేడ్లో యూజ్ చేస్తున్నాను, కానీ వాటర్ ప్రూఫ్ ఇది. నెక్స్ట్ తుడుచుకోవాలి టిష్యూతో. ఇప్పుడే ఓపెన్ చేశాను నేను ఒక 1 month తర్వాత, నాకు తెలియదు అసలు ఇవి ఉన్నాయని కూడా. ఇది మ్యాట్ లిప్స్టిక్. మ్యాక్సిమం నేను ఇది యూజ్ చేస్తాను. ఇంట్లో అయితే చాలా ఉన్నాయి, అవి నేను ఇంకెప్పుడైనా నా డ్రెస్సింగ్ టూర్ చేసేటప్పుడు నేను చూపిస్తాను దాన్ని. కన్సీలర్స్ అంటే ఎవరి స్కిన్ టోన్కి ఏం మ్యాచ్ అవుతుందో మనకు తెలియదు. నేను కూడా నా మూడ్ బట్టి కన్సీలర్ని యూజ్ చేస్తా. సగం ఎంత చండాలం చేస్తాను అన్నమాట. నేను అన్నీ మిక్స్ చేసి యూజ్ చేస్తాను. ఇక్కడ 3 నేను కంప్లీట్ చేస్తాను, ఆ ప్లేస్లో ఇవన్నీ మిక్స్ చేసుకుని నాకు ఏది సెట్ అయితే అది వాడతాను. కన్సీలర్స్. నెక్స్ట్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇది పర్ఫ్యూమ్ లాంటిది, బాగుంటారు నాకు తెలియదు దీన్ని ఏమంటారో, కానీ బాడీకి రాసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగుంటుంది ఈ స్మెల్ కూడా. నెక్స్ట్ స్వీట్ హార్ట్ పెర్ఫ్యూమ్ నేను తీసుకుని మనం క్యాప్స్ అయితే ఉంచాలి, అమ్మాయిలకు అలవాటు ఏంటో తెలియదు, కానీ ఏదైనా కొనిన కొత్తలో అయితే బాగా యూజ్ చేస్తాం. తర్వాత ఇంక దాన్ని ఎక్కడ ఉంటాయి కూడా మనకు తెలియదు. దీనికి క్యాప్ లేదు, కానీ యూజ్ చేయాలని నేను ఇది కాస్ట్యూమ్స్కి యూజ్ చేస్తాను. మంచి స్మెల్ బాగుంటుంది. ఇంకా ఇంతే, నా బ్యాగ్లో అయితే ఇంకేం లేవు. సో ఇది నా వాట్స్ ఇన్ మై బ్యాగ్. నెక్స్ట్ ఇందులో ఒక టిష్యూ పెట్టుకున్నాను, ఎందుకంటే కింద మళ్ళీ డస్ట్ అవ్వకూడదని చెప్పి. ఇవే నేను యూజ్ చేస్తాను మ్యాక్సిమం మేకప్స్లో, ఇంకా అంతకన్నా ఇంకేం యూజ్ చేయను. సో ఇంకా అంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఈ వ్లాగ్ కూడా కొంతమంది సజెస్ట్ చేస్తే నేను చేశాను. సో మీరు కూడా నాకు కొన్ని సజెస్ట్ చేస్తే నేను అవి కూడా చేస్తాను అనమాట. ఇంకా అంతే, బాయ్.